విజయం అంటే కేవలం అదృష్టమా లేకపోతే దానికో పద్ధతి ఉందా? చాలాసార్లు అదృష్టం అని అనుకుంటాం, కానీ ఈరోజు మనం విజయం వెనుకన ఉన్న ఒక ఫార్ములా గురించి, ఒక ఆధునిక సూత్రం గురించి మాట్లాడుకోబోతున్నాం. సో అసలు ప్రశ్న ఇదే: విజయం అనేది అనుకోకుండా జరిగే ఒక మ్యాజికా, లేకపోతే దాన్ని పదే పదే సాధించటానికి ఒక పక్కా పద్ధతి, ఒక ఫార్ములా ఏమైనా ఉందా? రండి, ఈ విశ్లేషణలో దీనికి సమాధానం వెతుకుదాం. ఇక్కడ మనం చూస్తున్నది ఊరికే ఒక బొమ్మ కాదు, ఇదే ఒక రోడ్ మ్యాప్ లాంటిది. కనుగొనడం, నేర్చుకోవడం అనే రెండు సింపుల్ పనులతో మొదలుపెట్టి విజయం అనే పెద్ద కొండను ఎలా ఎక్కొచ్చో చూపించే ఒక పవర్ఫుల్ ఫ్రేమ్వర్క్ అన్నమాట. సరే, మరి ఈ ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది? ఏదైనా పెద్ద బిల్డింగ్ కట్టాలంటే దానికి పునాది చాలా బలంగా ఉండాలి కదా. అలాగే మన విజయానికి కూడా ఒక బలమైన పునాది కావాలి. ఆ పునాది రెండు ముఖ్యమైన విషయాలతో మొదలవుతుంది. అందులో మొదటిది కనుగొనడం, అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం నుండి ఇన్ఫర్మేషన్ని సేకరించడం. పుస్తకాల నుండి, ఇంటర్నెట్ నుండి, మన స్వంత అనుభవాల నుండి, ఇలా అన్ని చోట్ల నుండి జ్ఞానాన్ని పోగుచేయడం. ఇది మన సక్సెస్ జర్నీకి కావలసిన రా మెటీరియల్ లాంటిది. కాని ఊరికే రా మెటీరియల్ ఉంటే సరిపోదు కదా, దాన్ని మనకు ఉపయోగపడేలా మార్చుకోవాలి. అక్కడే రెండో విషయం వస్తుంది: నేర్చుకోవడం. మనం సేకరించిన ఆ సమాచారాన్ని అర్థం చేసుకుని దాన్ని మన సొంత నాలెడ్జ్గా, మన అవగాహనగా మార్చుకునే ప్రాసెస్ ఇది. కాబట్టి విషయం సింపుల్: ఈ రెండూ కలిస్తేనే, అంటే కనుగొనడం ప్లస్ నేర్చుకోవడం కలిస్తేనే మన విజయానికి ఆ బలమైన పునాది పడుతుంది. ఈ సింపుల్ ఫార్ములానే మనం వెయ్యబోయే ప్రతి అడుగుకు ఆధారం. రైట్, ఇప్పుడు మన దగ్గర పునాది రెడీగా ఉంది. ఇప్పుడు ఆ నాలెడ్జ్ని యాక్షన్గా ఎలా మార్చాలి? విజయం అనే శిఖరాన్ని ఎలా ఎక్కాలి? ఇదొక పద్ధతి ప్రకారం ఒక్కో మెట్టు ఎక్కే ప్రయాణం. ఇక్కడ మనం విజయం అనే 5 అంతస్తుల భవనాన్ని చూస్తున్నాం. మొదటి మెట్టు ప్లానింగ్, అంటే ఒక బ్లూ ప్రింట్ గీయడం. రెండోది కమ్యూనికేషన్, ఆ ప్లాన్ని అందరికీ స్పష్టంగా చెప్పడం. మూడోది వ్యూహం, అంటే స్ట్రాటజీ. నాల్గవది టీంవర్క్, అందరూ కలిసి పనిచేయడం. ఇక చివరికి 5వ మెట్టు విజయం. చూశారా, ప్రతి అడుగు దాని కింద ఉన్న అడుగు మీద ఆధారపడి ఉంది. ఈ అన్నింటిలో వ్యూహం లేదా స్ట్రాటజీ అనేది చాలా చాలా కీలకమైనది. ఇది గుండెలాంటిది. మనం కనుగొని నేర్చుకున్న ఆ జ్ఞానాన్ని ఒక సరైన దారిలో పెట్టేది ఇదే. ఒక బిల్డింగ్కి బ్లూ ప్రింట్ ఎంత అవసరమో, మన లక్ష్యానికి సరైన స్ట్రాటజీ అంత అవసరం. పర్ఫెక్ట్ స్ట్రాటజీ లేకపోతే ఎన్ని గొప్ప ప్లాన్లున్నా అవి గాల్లో మేడలే అవుతాయి. ఓకే, ఇప్పుడొక గేమ్ చేంజర్ గురించి మాట్లాడుకుందాం. ఈ మొత్తం ప్రయాణాన్ని కొన్ని రెట్లు వేగవంతం చేయగల ఒక సూపర్ పవర్ గురించి. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే ఏఐ. ఏఐ అనేది కేవలం ఒక టూల్ కాదు, అది మన చేతిలో ఉన్న ఒక శక్తివంతమైన ఆయుధం. ముఖ్యంగా మన పునాది అయిన కనుగొనడం, నేర్చుకోవడం అనే ప్రక్రియలను ఇది పూర్తిగా మార్చేస్తుంది. అదెలాగో చూద్దాం. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక యూట్యూబర్ తన వీడియోకి సరైన కేటగిరీ పెట్టాలనుకుంటున్నారు. మామూలుగా అయితే దీనికి చాలా రీసెర్చ్ చేయాలి, బోలెడంత టైం పడుతుంది. కానీ ఏఐ టూల్స్ వాడితే కొన్ని నిమిషాల్లోనే మిగతా వాళ్ల డేటాను అనలైజ్ చేసి ఏ కేటగిరీకి ఎక్కువ వ్యూస్ వస్తాయో కనుగొనవచ్చు. ఆ డేటాతో పక్కాగా పనిచేసే డేటా ఆధారిత వ్యూహాన్ని రెడీ చేయొచ్చు. ఇది కేవలం టైం సేవ్ చేయడమే కాదు, గెలిచే అవకాశాలను కూడా పెంచుతుంది. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ముక్కలన్నింటినీ ఒకచోట చేర్చి పూర్తి చిత్రాన్ని చూద్దాం రండి. ఈ పూర్తి చిత్రాన్ని చివరిసారిగా చూద్దాం. కనుగొని నేర్చుకోవడమనే సూత్రం మన పునాది. దానిమీద ప్లానింగ్ నుండి విజయం వరకు అనే 5 అంచెల ఫ్రేమ్వర్క్ను కడతాం. ఏఐ లాంటి కొత్త టెక్నాలజీలు ఈ మొత్తం నిర్మాణాన్ని ఇంకా బలంగా, వేగంగా పూర్తి చేయడానికి హెల్ప్ చేస్తాయి. సో, సూత్రం, ఫ్రేమ్వర్క్ మరియు టెక్నాలజీ, ఇది ఆధునిక విజయానికి అసలైన ఫార్ములా. మనం ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. మనమెంచుకున్న మన ప్రయాణంలో ఈ 5 మెట్లలో ఇప్పుడు ఏ మెట్టు మీద మనం ఎక్కువ దృష్టి పెట్టాలి? ప్లానింగ్లో ఇంకా బలంగా ఉన్నామా? మన వ్యూహం పదునుగా ఉందా? లేక మన టీంవర్క్ను ఇంకా మెరుగుపరుచుకోవాలా? ఆలోచించండి. అందరికీ నమస్కారం.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న ఈ రోజుల్లో విజయం సాధించడానికి కూడా ఒక కొత్త ఫార్ములా వచ్చింది. మరి మన లక్ష్యాల్ని ఇంకా వేగంగా, ఇంకా సమర్థవంతంగా చేరుకోవడానికి ఈ ఫార్ములా ఎలా హెల్ప్ అవుతుందో ఈరోజు మనం దీని గురించే మాట్లాడుకోబోతున్నాం. ఏఐ మన చేతికి అంతులేని అవకాశాలని అందిస్తోంది. ఈ చిత్రంలో కనిపిస్తున్నట్టు మనం సరైన పద్ధతిని ఫాలో అయితే ఈ టెక్నాలజీ కేవలం ఒక టూల్ మాత్రమే కాదు, మన కలల్ని నిజం చేసే ఒక పవర్ లాంటిది. మరి ఆ ప్రయాణం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. మనమందరం ఇప్పుడు ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ సముద్రంలో ఉన్నాం. అయితే ఈ సమాచారాన్ని సక్సెస్గా మార్చడానికి ఒక పక్కా ఫార్ములా ఉందని తెలుసా? అసలు ఈ ప్రయాణం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఆ మొదటి, అత్యంత కీలకమైన అడుగేంటి? సక్సెస్ ఫార్ములాలో 3 సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ స్టెప్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ మెయిన్ ఈక్వేషన్ని బ్రేక్ డౌన్ చేసి అందులో ఉన్న ప్రతి పార్ట్ గురించి లోతుగా అర్థం చేసుకుందాం. విజయానికి ఫార్ములా ఇదే: కనుగొనడం ప్లస్ నేర్చుకోవడం = విజయం. వినడానికి చాలా సింపుల్గా అనిపించచ్చు, కానీ అసలైన పవరంతా దీని సింప్లిసిటీలోనే ఉంది. ఈ 3 మాటలే మన జర్నీకి గైడ్ లాంటివి. ఈ మొత్తం ప్రాసెస్లో అన్నింటికంటే ముఖ్యమైన మొదటి స్టెప్ కనుగొనడం. ఇది కేవలం ఒక స్టేజ్ కాదు, మన సక్సెస్ జర్నీని స్టార్ట్ చేసే ఒక స్పార్క్ లాంటిది. సరే, ఇప్పుడు ఆ ఫార్ములాలో ఫస్ట్ పార్ట్ కనుగొనడం గురించి చూద్దాం. ఈ స్పార్క్ మనలో దాగి ఉన్న పొటెన్షియల్ని ఇది ఎలా బయటకు తీస్తుందో తెలుసుకుందాం. ఈ కనుగొనడం అనే కాన్సెప్ట్ని ఈ సింబల్స్ ఎంత బాగా చూపిస్తున్నాయో చూడండి. పుస్తకం నాలెడ్జ్ని సూచిస్తే, లైట్ బల్బ్ కొత్త ఐడియాల్ని, రాకెట్ స్పీడ్ని, ఇక ఈ గేర్లు ఒక సిస్టమ్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడాన్ని సూచిస్తున్నాయి. అంటే ఈ 3 కలిసినప్పుడే కనుగొనడం అనే ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఒక కొత్త ఐడియా రావడం మాత్రమే కాదు, దానికి వేగాన్ని ఇచ్చి అది ఎలా పనిచేస్తుందో లోతుగా అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఉదాహరణకి టాప్ యూట్యూబ్ క్రియేటర్లను తీసుకుందాం. వాళ్ళు తమ పోటీదారుల వీడియోల డేటాని, అంటే ఆడియన్స్ ఎంతసేపు చూస్తున్నారు, క్లిక్ త్రూ రేట్లు ఎలా ఉన్నాయి లాంటి మెటాడేటాని అనలైజ్ చేయడం వల్లే ఏది బాగా పనిచేస్తుందో కనుగొంటారు. ఈ డిస్కవరీయే వాళ్ల సక్సెస్కి బేస్ అన్నమాట. అంతేకాదండోయ్, కనుగొనడం అంటే కేవలం మోడర్న్ డేటాని అనలైజ్ చేయడమే కాదు, ఆధునిక డిజిటల్ టూల్స్ ఉపయోగించి నేటి ఒత్తిడితో కూడిన జీవితంలో మానసిక ప్రశాంతత కోసం మన ప్రాచీన మంత్రాల్ని లేదా ఆధ్యాత్మిక పద్ధతుల్ని వెలికితీయడం కూడా ఒక పవర్ఫుల్ డిస్కవరీనే. మనం ఒక ఐడియాని కనుక్కున్నంత మాత్రాన సరిపోదు, దాన్ని మనం ఉపయోగించుకోగల జ్ఞానంగా మార్చుకోవాలి. ఇక్కడే నేర్చుకోవడం అనే ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఇది మనం కనుక్కున్నదాన్ని నాలెడ్జ్గా మారుస్తుంది. నేర్చుకోవటమంటే మనం కనుక్కున్న ఐడియాలని స్కిల్స్గా మార్చుకోవటమన్నమాట. టెక్నాలజీ హెల్ప్తో ఫోకస్డ్గా స్టడీ చేయడం ద్వారా ఐడియాకి, యాక్షన్కి మధ్యున్న గ్యాప్ని మనం ఫిల్ చేయగలం. చూడండి, కనుగొనడం ఒక విత్తనం లాంటిదైతే, నేర్చుకోవడం ఆ విత్తనానికి నీళ్లు పోసి, పెంచి ఒక మొక్కగా మార్చే ప్రాసెస్ లాంటిది. మనం సేకరించిన సమాచారాన్ని, ఆలోచనల్ని ఉపయోగపడే జ్ఞానంగా మార్చేది ఇదే. ఇప్పుడున్న ఈ ఏఐ యుగంలో నేర్చుకోవడం అనేది ఒకప్పటికంటే చాలా ఈజీ, ఇంకా ఫాస్ట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఏఐ టూల్స్ చాలా పెద్ద రీసెర్చ్ పేపర్లని కూడా క్షణాల్లో మనకి సమరైజ్ చేసేస్తాయి, లేదా మన లెర్నింగ్ స్పీడ్కి తగ్గట్టు లెసన్స్ని మార్చి అందిస్తాయి. దీంతో కష్టమైన విషయాల్ని కూడా చాలా తేలికగా అర్థం చేసుకోవచ్చు. సరే, మనం డిస్కవర్ చేశాం, నేర్చుకున్నాం. ఇక ఫైనల్ స్టెప్ ఏంటి? సక్సెస్. కానీ ఈ ఫార్ములా ప్రకారం సక్సెస్ అంటే ఏంటి? దాన్ని మనం ఎలా నిర్మించుకోవాలి? ఆ సక్సెస్ నిచ్చెనకి పిల్లర్స్ లాంటి వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సక్సెస్ అనేది ఒకేసారి వచ్చేది కాదు, అదొక జర్నీ. ఈ నిచ్చెనలో ఉన్నట్టే దాన్ని మనం స్టెప్ బై స్టెప్ ఎక్కాలి. ప్రతి మెట్టు మనం బిల్డ్ చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన స్కిల్ని చూపిస్తుంది. ఆ సక్సెస్ నిచ్చెనలో మెట్లు ఏంటో తెలుసా? అవే ప్లానింగ్, కమ్యూనికేషన్, స్ట్రాటజీ మరియు టీంవర్క్. ఇవి కేవలం స్టెప్స్ కాదు, విజయాన్ని నిలబెట్టే 4 బలమైన పిల్లర్స్ లాంటివి. ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన విషయమేంటంటే, ఈ సక్సెస్ నిచ్చెనలో ప్రతి మెట్టు మనం ఇంతకుముందు కనుక్కున్న, నేర్చుకున్న నాలెడ్జ్ మీదే ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి, ఆ క్రియేటర్లు కనుక్కున్న డేటా ఆధారంగానే తమ స్ట్రాటజీ మరియు ప్లానింగ్ని తయారు చేసుకుంటారు.
సరే, ఇప్పటిదాకా మనం ఈ ఫార్ములాలోని అన్ని భాగాల్ని విడివిడిగా చూశాం కదా. ఇప్పుడు అన్నింటినీ కలిపి చూద్దాం. ఈ ఫార్ములాని ఆచరణలో పెట్టి మనకున్న అపారమైన అవకాశాల్ని ఎలా వాడుకోవాలో తెలుసుకుందాం. చూశారుగా, ఇది అసలు పిక్చర్. కనుగొనడం అనే స్పార్క్తో మొదలుపెట్టి నేర్చుకోవడం అనే బ్రిడ్జ్ దాటి విజయం అనే శిఖరాన్ని చేరుకోవడానికి ఇదొక క్లియర్, పవర్ఫుల్ దారి. ఈ ఒక్క మాట మొత్తం సారాంశాన్ని చెప్పేస్తుంది. ఫ్యూల్, ఇంజిన్ ఎంత ముఖ్యమో వాటిని మండించడానికి ఒక చిన్న నిప్పురవ్వ అంతే అవసరం. మన సక్సెస్ అనే జర్నీలో ఆ నిప్పురవ్వే కనుగొనడం. సో, ఈ విశ్లేషణను మనమొక ప్రశ్నతో ముగిద్దాం. మరి మన చుట్టూ, మనలోనే మనం కనుక్కోడానికి ఏ అద్భుతమైన అవకాశం ఎదురుచూస్తోంది? దాన్ని కనుక్కోవాలి, దాని గురించి నేర్చుకోవాలి.